హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పాత్ తెలుగు. ఈ వీడియోలో మనం 100 డిఐ సిరీస్లో భాగంగా డిఐ నెంబర్ 11ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే కనుక మన ఛానల్లో వీడియోస్ అన్ని చూడండి. ఈ వీడియోస్ మీ ప్రిపరేషన్కి ఏ మాత్రం యూజ్ అవుతాయని మీకు అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మరింత ఎంకరేజ్మెంట్ ఉండి మరిన్ని వీడియోస్ నేను చేస్తాను. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా డిఐ నెంబర్ 11లోకి వెళ్ళిపోవచ్చు. సారీ, ఇది డిఐ కాదు, ఒక సెట్ థియరీ. ఓకే, ఇది ఒక సెట్ థియరీ. ఓకే, ఫస్ట్ ఏమి చూద్దాం. స్టడీ ది ఫాలోయింగ్ డేటా కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. ఓకే, ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ 3 different amounts in 3 schemes ABC and rate of interest in schemes ABC is R%, 8% and 15% రెస్పెక్టివ్లీ. ఓకే, ఒక పర్సన్ ఉన్నాడంట, వాడు కొంత అమౌంట్ని 3 స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేశాడు. ఎంత ఇన్వెస్ట్ చేశాడన్నది తెలియదు, కానీ ఒక్కొక్క స్కీమ్ నుంచి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అన్నది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇది చూడంగానే మనకు అర్థమైంది, కాంపౌండ్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫామ్లో ఉంది. ఇది చూడంగానే మనకు అర్థమైపోతుంది. సో మనం వెంటనే చేయాల్సిన పని ఏంటంటే టేబుల్ వేసేసుకోవాలి. ఫస్ట్ స్కీమ్ ఏ, స్కీమ్ బి అండ్ స్కీమ్ సి. ఓకే, ఒక టేబుల్ డ్రా చేసుకుందాం ఫస్ట్ స్పీడ్గా. ఇది ప్రిన్సిపల్కి, అమౌంట్, ఇనిషియల్ అమౌంట్కి, ఇన్వెస్ట్మెంట్కి. అది ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం పీరియడ్ అండ్ వచ్చిన ఇంట్రెస్ట్. ఇది ప్రిన్సిపల్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అలాగే ఇది టైం, ఇది ఇంట్రెస్ట్, వచ్చిన ఇంట్రెస్ట్, అప్టైన్డ్ ఇంట్రెస్ట్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చదివాం కదా. ఓకే, ది అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ ఈజ్ 2500 లెస్ దాన్ దట్ ది ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ బి. ఓకే, స్కీమ్ బి కంటే స్కీమ్ ఏలో 2500 తక్కువ అంట కంపేర్ టు స్కీమ్ బి. అంటే స్కీమ్ బిలో 10,000 పెడితే 2,500 తగ్గించి స్కీమ్ ఏలో పెడతాడు, అది దాని అర్థం. ఇప్పుడు స్కీమ్, అలాగే ఇక్కడ చదువు కదా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అండ్ ది రేషియో ఆఫ్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ బి టు ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ సి ఈజ్ 5:8. ఓకే, ఇక్కడ ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడో స్కీమ్ బి టు సి రేషియో ఇచ్చాడు 5:7 అని, 5:8 అని. 5:8 అంటే మనం 5ని 500x కింద, ఇది 500x, అలాగే దీన్ని 800x కింద. ఇప్పుడు ఏ యొక్క ప్రిన్సిపల్ కూడా వచ్చేస్తుంది కదా, 500x మైనస్ 2500. ఓకే, ఇది ఏ యొక్క ప్రిన్సిపల్, బి ప్రిన్సిపల్, సి ప్రిన్సిపల్ మనకు వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి. ది సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ స్కీమ్ ఏ అట్ R% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. చూడండి, ఇది R% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ముందుగానే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఇచ్చేసాడు, మెన్షన్ చేశాడు. బి అనేది స్కీమ్ బి 8% ఇంట్రెస్ట్ ఇస్తాడు, అలాగే స్కీమ్ సి 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు టైం పీరియడ్ మనకు తెలియదు. ఓకే, ది సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ నుంచి చూద్దాం. ది సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ స్కీమ్ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R% ఆఫ్టర్ 2 years, ఇంకా 2 years కట్ట, ఈజ్ 504 rupees మోర్ దెన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ స్కీమ్ బి. ఓకే, స్కీమ్ ఏలో ఏదైతే సింపుల్ ఇంట్రెస్ట్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 504 ఎక్కువ వస్తుందంట. దేనికంటే బి యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంటే. 504 ఎక్కువ వస్తుందంట. వెయిట్, సారీ, మధ్యలో పాజ్ చేశాను, కొంచెం డిస్టర్బెన్స్ ఉండటం వల్ల. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే బి యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతైతే వస్తుందో దానికంటే 504 రూపీస్ ఎక్కువ అంట. ఎవరికి? ఏకి సింపుల్ ఇంట్రెస్ట్. ఏలో వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ 504 రూపీస్ ఎక్కువ, బీలో వచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంటే. బి కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 years, ఇక్కడ మెన్షన్ చేసాడు. ఆఫ్టర్ 2 years 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చదువు. ది డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ స్కీమ్ సి at 15% rate of interest after 2 years. Okay, 2 years is time. ఓకే, స్కీమ్ సిలో కూడా టైం అనేది 2 years, మొత్తం మూడిట్లో 2 years ఇచ్చాడు. సిలో ఒక
లాజిక్ ఇచ్చాడు, మనం సరిగ్గా చూసుకుంటే ఒక కీ పాయింట్ ఇచ్చాడు, సరిగ్గా చూడండి. ది డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ స్కీమ్ సి, అది కూడా ఎంత 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఈజ్ 540. ఏదైనా సరే ఎప్పుడైనా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్లో 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడిగితే, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడిగి ఆ డిఫరెన్స్ మనకి ఇక్కడ ఇచ్చేస్తే అప్పుడు ఫార్ములా ఏం చేయాలంటే, అప్పుడు వేయాల్సిన ఫార్ములా ఏంటంటే సింపుల్ PR² బై 100². సింపుల్గా ఇక్కడ ఏం చెప్పారు, ఇది ఫార్ములా 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఫార్ములా ఇది డిఫరెన్స్ ఫార్ములా ఇది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, 2 yearsకి 540 ఇచ్చాడు డిఫరెన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత. సో ఇక్కడ పి ఏంటి, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే పి ఏంటి ఇక్కడ 800, అంటే స్కీమ్ సిలో ప్రిన్సిపల్ కదా 800x ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత R² కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 15 అంతేనా. స్కీమ్ సిలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15, ఇక్కడ కూడా 15 ఇచ్చాడు. 15% అంటే 15 ఇంటూ 15, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15 కదా, బై 100 ఇంటూ 100, 100² అంటే 100 అయినా 100 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంట 540 అట, 540. ఇప్పుడు మనం సింపుల్గా ఈ జీరోని మొత్తం 2 జీరోలని క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు 5 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 5 3s are 520s. ఇప్పుడు మళ్ళీ 5 ఎక్కం క్యాన్సిల్ చేద్దాం, 4 5 20, 3 5 15, ఈ 4 ఎక్కువ ఇందులో 2 సార్లు అవునా. మళ్ళీ ఈ 3 ఎక్కువ ఇందులో ఈ 540లో 1 3 3 3 8 24 0, మళ్ళీ 3 ఎక్కువ ఇందులో 6 3 18 60 సార్లు, మళ్ళీ 2 ఎక్కువ ఈ 2 ఇందులో ఎన్నిసార్లు 3 సార్లు. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, x ఈజ్ ఈక్వల్ టు 30 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 30 అంటే ఇప్పుడు బి యొక్క ప్రిన్సిపల్, ఏ యొక్క ప్రిన్సిపల్, సి యొక్క ప్రిన్సిపల్ వచ్చేసినట్టే కదా, ఎక్స్ వాల్యూ వచ్చేసిందంటే ఓకే, ఎక్స్ వాల్యూ మనకి వచ్చేసింది. సో ఇదంతా అరేంజ్ చేస్తాను, వెయిట్. ఎక్స్ వాల్యూ వచ్చేసింది ఇక్కడ మనకి, ఎక్స్ వాల్యూ వచ్చేసింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 అని వచ్చేసింది. ఇప్పుడు ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుద్ది, 3 8 24, 3 0 అంటే 24,000 ఇది. సి యొక్క ప్రిన్సిపల్ ఎంత 24,000, ఏ యొక్క ప్రిన్సిపల్ ఎంత 5 3 15, 3 0 అంటే 530 అంటే 15,000 అంతేనా. 5 3 15 కదా, 15 ఈ యొక్క 2 0 అదొకటి 15,000. ఇప్పుడు దీనికంటే అది 2,500 తక్కువ, బి కంటే ఏ అనేది 2,500 తక్కువ, అంటే దీంట్లోంచి 2,500 తీసేసినా పర్వాలేదు అంతే కదా. 500x అంటే 15,000, 15,000లోంచి 2,500 చేస్తే 12,500 అయినా అంతే కదా. 15,000లోంచి 2,500 చేస్తే 12,500, సింపుల్. సో ఇది వచ్చేసింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, ఇది కూడా ఉంది. ఇప్పుడు సరిగ్గా చూడండి, ఇక్కడ ఆర్ వాల్యూ కనిపెట్టాలి మనం. సింపుల్గా చూస్తే ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే 8%కి 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంటే ఎంతైతే వస్తుందో దానికంటే 504 రూపీస్ మోర్ అంట, ఎక్కువ అంట. ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ స్కీమ్ ఏలో. సో ఈ ఆర్ని కనుక్కోవడానికి ఈ యొక్క హింట్ని మనం వాడుకోవచ్చు. ఎలా అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years 8% చొప్పున ఎంత అవుతుందో చూద్దాం. అసలు ప్రిన్సిపల్ ఎంత 15,000 ఏది బిలో. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఇయర్ 8% అంట, 10% అంటే ఎంత, సింపుల్గా 1,500, 1% అంటే ఎంత 150, 1% 150 అంటే 8% ఎంత 150 ఇంటూ 8 కదా, అంటే 800, 850, 400 అంటే 12 అంతేనా. 0 4 ఓకే 1200 అంతే కదా. 8 40 అంటే 400, ఈ యొక్క 800 1200 అంతే, 1200 ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. ఇది మనం ముందు అనుకున్నట్టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం కట్టాల్సింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ గుర్తుపెట్టుకుని, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కడతాం. ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 1200. సో ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అయినా ఒకటే వాల్యూ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, మామూలుగా అయితే సెకండ్ ఇయర్ కూడా 8%, ప్రిన్సిపల్ మీద 8% ఎంత 1200, సరిపోయింది. ఇప్పుడు చూసినట్టయితే ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ దాని మీద కూడా మనం 8% కట్టాలి వడ్డీ. అంటే 10% 120,
8% 10% 120 1% 12 8% ఎంత 1 into 8 అంటే ఎంత 96 సారీ 12 into 8 96 18 2 16 96 మొత్తం ఇదంతా కలిపితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది ఇప్పుడు ఇది ఒక 2496 ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2496 అనేది బి యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవునా. సో దీనికంటే 504 మోర్ అంట అంటే 504 ఎక్కువ ఎవరికి ఏలో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 0.000 అవుతుంది అవునా. సో ఇది 3000 అవుతుంది 3000 సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆర్ వాల్యూ కనిపెట్టొచ్చా ఖచ్చితంగా వెయిట్ ఒకసారి ఇది అరేంజ్ చేసుకుంటాను పక్కన క్యాలిక్యులేషన్ అంతా. ఓకే ఇప్పుడు ఇదంతా యూజ్ చేసి మనం ఆర్ వాల్యూ కనిపెట్టొచ్చా ఖచ్చితంగా కనిపెట్టవచ్చు. సింపుల్గా సింపుల్ ఇంట్రెస్ట్ కదా ఇది గుర్తుపెట్టుకుంది సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి PTR by 100 ప్రిన్సిపల్ ఎంత 12,500 ఈ 12,500 ప్రిన్సిపల్ టైం ఎంత T 2 years ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత R% R/100 ఈజ్ ఈక్వల్ టు ఎంత 3000 అట ఇదే కదా. దీన్ని బట్టి మనం ఈజీగా కనిపెట్టవచ్చు. చూడండి ఈ 2 సున్నాలు క్యాన్సిల్ ఈ 2 ఇందులో 15 అంతే కదా 30 అవుతుంది ఓకే 15 ఓకే 1500 అవుతుంది. ఇప్పుడు 5 ఎక్కం 2 5లు 5 5లు 3 5లు చూడండి 100కి 4 పాతికలు 4 మూలు 12 పాతికలు 300 అంటే R ఈజ్ ఈక్వల్ టు 12%. సో ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది ఆర్ వాల్యూ 12 వచ్చింది ఇక్కడ అవునా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది ఇక్కడ. అప్పుడు ఆర్ వాల్యూ ఎంత ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12. సో ఆర్ వాల్యూ 12 వచ్చింది ఇక్కడ మనకి. సో ఈ రకంగా మనకి టేబుల్ వాల్యూ అంతా వచ్చేసింది అవునా. ఇప్పుడు దీన్ని మనం క్వశ్చన్ దగ్గర పేస్ట్ చేసుకుని క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం ఓకేనా. వెయిట్ దానికి ముందు నేను ఇక్కడ అంతా క్లియర్ చేసేసుకుని క్వశ్చన్ దగ్గర పేస్ట్ చేస్తాను ఈ టేబుల్ని. ఓకే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 చూసుకున్నట్టయితే ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ స్కీమ్ ఏ అండ్ సి వేర్ ఇంటర్చేంజ్డ్. ఓకే ఏకి సికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటర్చేంజ్ చేయమన్నాడు. అంటే ఏకి మామూలుగా ఏకి 12% ఏకి 15% అనుకోవాలి. ఇక్కడ మనం ఏకి 15% అనుకుంటే సికి 12% అనుకోవాలి ఏకి 15% అనుకోవాలి అంతే కదా. ఇంటర్చేంజ్ చేసాం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని. ఓకే ఇంటర్చేంజ్ దెన్ what would have been the average simple interest received from scheme A after 3 years and simple interest received from scheme C after 2 years. ఓకే ఏ 3 years సింపుల్ ఇంట్రెస్ట్ గుర్తుపెట్టుకుని ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఈ సింపుల్ ఇంట్రెస్ట్ 3 years ఏలో 3 years సిలో 2 years సింపుల్ ఇంట్రెస్ట్కి యావరేజ్ అడిగారు సింపుల్. ఇప్పుడు మనం ఏలో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 3 years 3 years అంటే సింపుల్గా చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే కదా మనం PTR/100 ఈ ఫార్ములా అందరికీ తెలుసు కదా. ఇలా కాకపోతే సింపుల్ ఇంకో రకంగా ఏంటంటే 1 yearకి 15% 3 yearsకి 45%. అప్పుడు టోటల్ ప్రిన్సిపల్ 12,500లో 45% కనిపెడితే సరిపోతుంది. అలా అన్న చేసుకోవచ్చు కానీ బిగినర్స్కి అర్థం అవడం కోసం నేను ఫార్ములా వేస్తున్నాను. సో ఫార్ములా వేలో చెప్తున్నాను గుర్తుపెట్టుకుంటాను. ఓకే PTR/100 ఈజ్ ఈక్వల్ టు ఎంత చూడు. ఇప్పుడు చూడండి ఇప్పుడు పి ప్లేస్లో ఎంత వేస్తాం 12,500. టీ ప్లేస్లో ఎన్ని ఇయర్స్ అన్నాడు 3 years అన్నాడు 3 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటర్చేంజ్ చేసాం కాబట్టి ఏకి 15% ఇంటూ 15/100 అంతేనా ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా మనకు కావాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి మనకి. సో ఇప్పుడు ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేసేస్తే సింపుల్గా ఇది మొత్తం ఇంటూ చేసుకుంటే సరిపోతుంది. 3 పాతికలు 75 375 300 3 పాతికలు 75 375 ఇక్కడికి. ఇప్పుడు ఇంటూ 15 కాబట్టి ఇది 0 3,1500 సగం 1500 ఇందులో ఎంత 350 375 అంటే 1875 5 12 1
16,500 ఎంత 56,025 సారీ 5,625 56,000 కాదు సారీ 5,625 ఏ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్కి ఎంత 5,625 ఓకే. ఇప్పుడు సి యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ చూద్దాం. సి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత PTR/100 ఇదే ఫార్ములా వేసేద్దాం సింపుల్గా 2,400 ఇంటూ టైం ఎంత 2 ఇయర్స్ ఇక్కడ మెన్షన్ చేసుకుని 2 ఇయర్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12%, 12/100 సింపుల్. ఈ రెండు క్యాన్సిల్ చేస్తూ 2 12లో 24 స్క్వేర్ ఎంత 24,000 ఇది గుర్తుపెట్టుకోండి 24,000. ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేసేస్తాం ఇంకో 0 ఉంటుంది 12 24 24 ఎంత 576 అవునా 576 24 స్క్వేర్ అంతే కదా అంతే 576 ప్లస్ 0 ఇది సి యొక్క సింపుల్ ఇంట్రెస్ట్. ఈ రెండిట్ల యొక్క యావరేజ్ అడిగాడు మనకి అంటే ఎంత 5 8 13 ఇదంతా 11/2 స్కీమ్స్ కదా బై 2 చేస్తాం సింపుల్ ఎంత 5 రెళ్ళు 10 6 రెళ్ళు 12 9 రెళ్ళు 18 2 రెళ్ళు 4 5 రెళ్ళు 10 అంటే 5,692.5 ఇది యావరేజ్ రెండిట్లకి సింపుల్ ఇంట్రెస్ట్కి అంటే ఆన్సర్ 5,692.5 ఆన్సర్ ఈ. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2 చూసుకున్నట్టయితే ఇఫ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ స్కీమ్ ఏ ఆఫ్టర్ 1 year వాజ్ ఎక్స్ సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆఫ్టర్ 1 year వాజ్ ఎక్స్. ఓకే స్కీమ్ ఏలో సింపుల్ ఇంట్రెస్ట్ 1 year కంట 1 year 1% ఎంత 1 yearకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఏలో మామూలుగా అయితే 12%కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఎక్స్ అంట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది 1 yearకి సింపుల్గా PTR/100 ఫార్ములా వేస్తాను చూడండి PTR/100 ఈ ఫార్ములా అయితే మీకు ఈజీగా ఉంటుంది ఎంత 12,500 ప్రిన్సిపల్ ఇంటూ టైం ఎంత 1 year అని చెప్పాడు ఇక్కడ మెన్షన్ చేశారు 1 year అని 1 year ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12% సో 12/100 ఈ 2 క్యాన్సిల్ చేస్తాం. సింపుల్గా చూసుకుంటే ఈ 12,500 ఇంటూ ఇది చేస్తే సరిపోతుంది. ఈ 2 కదా క్యాన్సిల్ అయిపోయినాయి ఈ 125 ఇంటూ 12 చేస్తే మనకి అదే సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. సింపుల్గా ఎంత 125 0 ఇదొక ఎంత 125 250 ఎంత 1,500 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఏది 1 yearకి 1,500 అవునా అంతే కదా అంతే. ఓకే 1,250 250 అంతే 1,500 ఎక్స్ అనేది 1,500 అయింది. ఓకే ఆ తర్వాత అండ్ రిసీవ్డ్ ఫ్రమ్ స్కీమ్ బి ఓకే ఆఫ్టర్ 1 year వాజ్ వై ఇది కూడా వై రిసీవ్డ్ ఫ్రమ్ ఓకే ఇది కూడా సింపుల్ ఇంట్రెస్టే వన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ అని మెన్షన్ చేసి కాబట్టి అన్నిటికీ సింపుల్ ఇంట్రెస్టే. ఓకే బి అనేది 1 year తర్వాత వై అవుతున్నాడు సింపుల్ ఇంట్రెస్ట్. బి ఎంత బి కూడా సేమ్ అదే ఫార్ములా వేద్దాం 15,000 ఇంటూ టైం ఎంత 1 year ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8/100 సింపుల్. ఈ 2 క్యాన్సిల్ చేస్తాం 150 ఇంటూ 8 800 850 ఎంత 450 250 100 అంటే 400 0 0 1,200 సో వై అనేది 1,200 అవునా వై వాల్యూ 1,200 సింపుల్ అంతే కదా 0 4 40 4 ఓకే 8 1,200 సరిపోయింది కరెక్టే. ఓకే ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. అండ్ రిసీవ్డ్ ఫ్రమ్ స్కీమ్ సి ఆఫ్టర్ 1 year వాజ్ జెడ్. ఓకే స్కీమ్ సి కూడా 1 year ఎంత 24,000 ఇంటూ 1 ఇంటూ 15/100 సింపుల్గా 2 క్యాన్సిల్ చేస్తావు 15 ఇంటూ 1 240 అంటే 2,400 అందులో సగం ఎంత 1,200 అంటే 3,600 దీని ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జెడ్ అనేది 3,600. సో ఇప్పుడు వాడు ఏమడిగాడు చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేది కదా అండ్ 2x + 5y + 5z/3 వాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ డి. అసలు స్కీమ్ డి లేదు కానీ దీని ప్రిన్సిపల్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు ఏ అయితే మనం వేరియబుల్స్ రాబట్టామో వాటి యొక్క సమ్ ఎలాగా ఇది ఇక్కడ ఇచ్చాడు 2x అంటే ఎంత 2x అంటే x అంటే ఎంత 2,000 ఇది చూడండి ఎంత 2,000 2x అంటే ఎంత x అంటే 1,500 2x అంటే 3,000 ప్లస్ ఇచ్చాడు కాబట్టి ప్లస్
5y 5y అంటే సరిగ్గా చూడండి, y అంటే ఎంత 1200, 1200 ఇంటూ 5, 12 60, 60 అంటే 6000 ప్లస్ 5z అంట, 5z/3, 5z/3 కాబట్టి 5z ప్లేస్లో z ఇంటూ 5 ఇంటూ z ఎంత 3600/3, ఇదే కదా ఇక్కడ ఇచ్చింది. ఇప్పుడు 3 ఇందులో 1200, ఇదంతా 12 60, ఇది కూడా 6000. ఇది డీలో, ఇది మొత్తం కలిపితే డీలో ఇన్వెస్ట్ చేసిన ప్రిన్సిపల్. సింపుల్ 6 6 12, 12 3 15000. ఆ డీలో ఇన్వెస్ట్ చేసింది ఎంత అప్పుడు 15000 అన్నమాట. ఈ 15000 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ ఇచ్చాడు. వాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ డి అట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత R/2. ఆర్ అంటే ఎంత అసలు మామూలుగా, ఆర్ అంటే 12, 12లో సగం ఎంత /2 అన్నాడు కాబట్టి 6%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%. ఓకే, దెన్ వాట్ వుడ్ హ్యావ్ బీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ స్కీమ్ డి ఆఫ్టర్ 2 years. గుర్తుపెట్టుకోండి, 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ అడిగాడు మనల్ని. ఇది కూడా స్కీమ్ డీలో కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా చెప్పారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఫార్ములా బేస్లో వేయమంటారా అంటే వేస్తారా అని అడిగితే కనుక ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా సింపుల్గా ఫార్ములా బేస్లో చెప్పేస్తాను, గుర్తుపెట్టుకోండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, P ఇంటూ 1 ప్లస్ R/100 T. ఇది అమౌంట్కి ఈక్వల్, వచ్చిన అమౌంట్. ఈ అమౌంట్ అంటే ఏంటి, ఈ అమౌంట్లో ఈ ప్రిన్సిపల్ ఉంటుంది, అలాగే వచ్చిన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ వచ్చిన అమౌంట్లోంచి ఈ ప్రిన్సిపల్ తీస్తే మిగిలిదే ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో అన్న సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదు అని అనుకుంటే విడిగా నేను ఒక సింపుల్గా ఇలా చెప్తాను, అలా అన్నా చేయొచ్చు. ఈ ఫార్ములాలో పెడితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం స్లో అవుతాం, కొంచెం స్పీడ్గా చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఇయర్ మొత్తం ప్రిన్సిపల్ ఎంత 15,000. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత 10%, 1%, 150, 600, 650 ఎంత 300 అంతేనా, 600, 650, 300 అంటే ఎంత 900. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత 900. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది 900 అవుద్ది. ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ 6%, 9 ఎంత 54, 1%, 10% 90, 1% 9, సో 6% ఎంత 9 54. టోటల్ ఇదంతా కలిపితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇదంతా కలిపితే కాంపౌండ్ ఇంట్రెస్ట్. మీరు ఇదంతా చేసి వచ్చిన అమౌంట్లోంచి ఈ ప్రిన్సిపల్ తీసేసినా ఇదే వస్తుంది. ఇది ఈ మొత్తం కలిపితే ఎంత 1854, 1854, అదే కదా ఆన్సర్. ఇదంతా కలిపితే ఎంత, ఇది 9 9 18 54, 1854. ఆన్సర్ సి, ఇది ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 వెళ్ళిపోయినట్టయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ, ఏది కరెక్ట్ అని అడిగాడు ఇక్కడ. ఓకే, పి చూద్దాం. ది డిఫరెన్స్ బిట్వీన్ ది టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ అండ్ స్కీమ్ బి టుగెదర్. స్కీమ్ ఏ స్కీమ్ బి ఇన్వెస్ట్ చేసింది టుగెదర్, మొత్తం స్కీమ్ ఏ స్కీమ్ బి ఇన్వెస్ట్ చేసింది రెండు ఎంత 15,000, ఇది ఒక 15,000 బి, 12,500 ఏ, 15,000 బి. ఓకే, మొత్తం ఎంత 27,500 అమౌంట్. అండ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ సి. స్కీమ్ సి ఈజ్ ఓకే, అండ్ ఓకే స్కీమ్ సిలో ఎంత 24,000. స్కీమ్ సిలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 24,000. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంట 3,500 అంట. కరెక్టో కాదో చూద్దాం. 0,0,0,5,3. ఓకే, 3,500లో ఆన్సర్ పి అనేది కరెక్టే, ఫాలో అవుతుంది. నెక్స్ట్, ది డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ స్కీమ్ బి ఆఫ్టర్ 2 years వుడ్ బి 96. సరిగ్గా చూడండి, ఇక్కడ సేమ్ ఇందాక మీకు చెప్పాను కదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడిగితే, అది కూడా 2 yearsకి అడిగితే ఫార్ములా ఏం చెప్పాను, PR²/100². PR²/100². ఇది చాలా స్పీడ్గా చేయొచ్చు మీరు. ప్రతిదానికి ఒక్కొక్క దానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఒకదానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టుకుని దానికి సింపుల్ ఇంట్రెస్ట్ కట్టుకుని ఈ రెండింటికి డిఫరెన్స్ చేయడం కంటే ఈ ఫార్ములా వేస్తే స్పీడ్గా అయిపోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి చిన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం బీలో 2 years అన్నాడు కాబట్టి PR²/100² వేసాం. 3 years కంటే ఇంకో చిన్న ఫార్ములా ఉంటుంది అంతే. మ్యాక్స్ 3 years అడుగుతాడు, అది కూడా మెయిన్స్లో 3 yearsకి అడుగుతాడు మ్యాక్సిమం డిఫరెన్స్. అంతకుమించి ఇప్పటివరకు అడగల. ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి 3 years మించి అడగల. సో 2 yearsకి ఫార్ములా, 3 yearsకి ఇంకో ఫార్ములా ఉంటుంది, అది కూడా చెప్తాను. ఫస్ట్ ఇది చూడండి, ఓకేనా. 2 yearsకి PR²/100².
ఇప్పుడు పి ఎంత, ఆప్షన్ బి సారీ స్కీమ్ బి గురించి కదా మనం మాట్లాడుకున్నది, 15,000. ఈ 15,000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8%, 8 ఇంటూ 8 ఆర్ స్క్వేర్ కదా, 8 ఇంటూ 8 బై 100 ఇంటూ 100. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు ఈ 1 సున్నా క్యాన్సిల్ చేసేస్తే ఇది 96 అన్నాడు కదా, ఈ రెండింటి డిఫరెన్స్ 96, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ 0 క్యాన్సిల్ చేస్తాం, 2 సార్లు 5 ఎక్కం 3 సార్లు, ఇది ఇందులో 4 సార్లు, 2 ఇందులో 4 సార్లు. ఓకే, ఇప్పుడు ఈ 8 ఇందులో 8 ఒక్క నిమిషం. ఇప్పుడు డిఫరెన్స్ సారీ ఇది 96 అవ్వాలి, అవుతుందా లేదా చూద్దాం. మనం ఎందుకు 0 చేసేసుకోవడం, ఇది 96 అవ్వాలి, అవుతుందా లేదా చూద్దాం. సింపుల్గా ఎలాగా, స్పీడ్ 15,000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 ఇంటూ 8 బై 100 ఇంటూ 100. ఇప్పుడు రావాల్సింది 96, అప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది, రాకపోతే రాంగ్. సింపుల్. ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేసి 1 క్యాన్సిల్ చేస్తూ 5 ఎక్కం 2 సార్లు, 5 ఎక్కం 3 సార్లు, ఈ రెండిందులో 4 సార్లు క్యాన్సిల్ అయిపోద్ది. సరిగ్గా చూస్తే 4 మూలు 12, 12 ఎనిమిదిలు ఎంత, 4 మూలు 12, 12 ఎనిమిదిలు, 12 ఎనిమిదిలతో 96. ఓకే, 96 కరెక్టే కాబట్టి ఆప్షన్ క్యూ కూడా కరెక్టే, ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఆర్ చూసుకున్నట్టయితే కనుక ది రేషియో ఆఫ్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ టు ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ సి ఈజ్ 25:48 అంట. ఓకే, ప్రిన్సిపల్ స్కీమ్ ఏకి స్కీమ్ సికి ప్రిన్సిపల్ రేషియో అడిగాడు. స్కీమ్ ఏలో ప్రిన్సిపల్ ఎంత 12,500 ఈస్టు స్కీమ్ సిలో ప్రిన్సిపల్ ఎంత 24,000. సో ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తూ 5 టేబుల్లో 2 5లు 5 5లు 25, 4 5లు 8 4 5లు 20, 8 5లు 40. ఓకే, 25:48 ఇది ఆన్సర్. ఓకే, ఇది కూడా ఫాలో అవుతుంది. సో ఆర్ కూడా ఫాలో అవుతుంది. సో ఆన్సర్ ఏంటి, ఆల్ ఆర్ ట్రూ, ఆప్షన్ ఈ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోయినట్టయితే ది అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ అండ్ బి వేర్ ఇంటర్చేంజ్డ్. అమౌంటే ఇంటర్చేంజ్ చేస్తాడు స్కీమ్ ఏకి బికి, ఈ రెండు ఇంటర్చేంజ్ అయిపోయినాయి. గుర్తుపెట్టుకోండి, ఏ యొక్క ప్రిన్సిపల్ 15,000, బి యొక్క ప్రిన్సిపల్ 12,500, ఎందుకంటే ఇక్కడ ఇంటర్చేంజ్ చేయమన్నాడు కాబట్టి ఇంటర్చేంజ్ చేసాం. దట్ ఓకే, దెన్ వాట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ స్కీమ్ ఏ ఆఫ్టర్ 2 years అండ్ రిసీవ్డ్ ఫ్రమ్ బి ఆఫ్టర్ 2 years. ఓకే, బి కాంపౌండ్ ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 yearsకి, అలాగే బి యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 yearsకి డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. అది కూడా ఇప్పుడు ప్రిన్సిపల్ చేంజ్ అయినప్పుడు. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్గా ఏ చూద్దాం. ఫస్ట్ ఏ యొక్క ప్రిన్సిపల్ ఎంత, ఇంటర్చేంజ్ చేసుకున్నాం కాబట్టి ఏబీలు, ఏ యొక్క ప్రిన్సిపల్ 15,000 అవుతుంది ఏ యొక్క ప్రిన్సిపల్. అది కూడా ఎన్ని ఇయర్స్కి 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు 12%. సరిగ్గా చూడండి, 2 yearsకి 12% అన్నాడు, ఫస్ట్ ఇయర్కి ఎంత 12% అన్నాడు, 10% 1,500, 10% అంటే అందుకు 12%, 2% అంటే ఎంత 300, అంటే ఎంత 1,800, 1,800 ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ కూడా 1,800 ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మళ్ళీ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కట్టాలి కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కడతావు, ఈ 1,800 మీద 12% ఇంట్రెస్ట్ కడతాం. సింపుల్గా చెప్పాలంటే 10% 180, 1% 18 ఇంటూ 12 అనమాట, అంటే 180 36, 6 1 1 216 ఇది మొత్తం కలిపితే టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 yearsకి అవుతుంది. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఇది 3600, ఇది ఒక 216, అంటే 3,816. దీని యొక్క ఇదేంటి 3,816. ఇది ఫస్ట్ ఏ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 yearsకి, అంతేనా 16 36, ఇది ఒక 200. ఓకే, 3,816 అంతే. సో ఇప్పుడు ఇది ఫస్ట్ స్కీమ్ ఏకి. స్కీమ్ బికి కూడా చూద్దాం కాంపౌండ్ ఇంట్రెస్ట్. స్కీమ్ బిలో రేట్ ప్రిన్సిపల్ ఎంత ఇంటర్చేంజ్ చేసుకున్నాం కాబట్టి స్కీమ్ బికి 12,500 అవుతుంది. 12,500 ప్రిన్సిపల్ అయితే దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8% అంట. 10% 1,250, 1% ఎంత 125, 125 ఇంటూ 8 సింపుల్గా చూడండి అంటే 1000. ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ 1000, సెకండ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ 1000 అవుతుంది. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఈ 1000 మీద ఈ ఇంట్రెస్ట్ మీద కూడా ఇది ఫస్ట్ ఇయర్కి, ఇది సెకండ్ ఇయర్కి. ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ 18 ఎంత, ఓకే 8% కట్టాలి కాబట్టి 10% 100, 1% 10, 8% 80. అప్పుడు టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 2,080 అవుతుంది. అవునా, 1000 2000 2,000 2,080.
2080. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగాడు మనల్ని. చూసినట్టయితే 6 ఇదొక 3 ఇదొక 7 1 1736 అనేది ఈ రెండింటికి డిఫరెన్స్. ఆన్సర్ బి 1736 ఆన్సర్ బి. ఓకే నెక్స్ట్. ఓకే ఇది గైస్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు అర్థమై ఉంటే మన ఛానల్ని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో కంటెంట్ మీకు ఏమాత్రం యూస్ఫుల్ అని అనిపించినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ డేటా అంతా ఈ పీడిఎఫ్ అంతా మన టెలిగ్రామ్ ఛానల్ బ్యాంకర్స్ పాత్ తెలుగులో అప్లోడ్ చేస్తాను. అది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.